50 నుంచి ముల్కి ప్రారంభమైనప్పటి నుంచి కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఉద్యోగాలు రావడం లేదు, ఉద్యోగాలు అనేది మనకు రావడం లేదు. చాలా చోట్ల ఏదో పరిశ్రమలు వస్తున్నాయి, పరిశ్రమలు పెడుతున్నారు అని చెప్పుకుంటే పరిశ్రమలు ఎవరు పెడుతున్నారు? ఆ ప్రాంతం వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎక్కడైనా కానీ 90% ఉద్యోగాలు వాళ్ళకే ఇస్తున్నారు. మరి భూములు సేకరించేది స్థానికుల దగ్గర, మరి భూములు స్థానికుల దగ్గర సేకరించి పరిశ్రమలు లేనప్పుడు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి. అదేవిధంగా అవుతుందో హైదరాబాద్ పట్టణంలో కానీ మరొక చోట కానీ ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే వచ్చినాయి కూడా, ఇప్పుడు ఐక్య లాంటి కంపెనీలు వచ్చినాయి, పెద్ద పెద్ద ఫర్నిచర్ మాల్స్ వస్తున్నాయి, మరి వడ్రంగులు దెబ్బతింటున్నారు. దాని తర్వాత ఏతుందో ఇప్పుడు బంగారు మాల్స్, పెద్ద పెద్ద బంగారు షాపింగ్ కాంప్లెక్స్లు వస్తున్నాయి. దానివల్ల ఈ చిన్న చిన్న గోల్డ్ స్మిత్ వృత్తి చేసుకునే వాళ్ళు దెబ్బతింటున్నారు. ఇవన్నీ కూడా ఎట్లా ఉందంటే అభివృద్ధి అనేటటువంటిది, అభివృద్ధి ఏమో కొందరికి అభివృద్ధి అవుతున్నది, 70% మంది 80% మంది దానివల్ల ఉద్యోగాలు కోల్పోవడము, ఆదాయాలు కోల్పోవడం జరుగుతున్నది. ఒక పెద్ద మాల్ వచ్చింది అని అంటే మనకు డిమార్ట్ కానీ మరొకటి కానీ రిలయన్స్ కానీ వచ్చిందనంటే ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న షాపులు అన్నీ కూడా దెబ్బతింటున్నాయి అన్నట్టు. అభివృద్ధి అనేది సమగ్రంగా జరుగుతలేదు. అభివృద్ధిని వేరే పద్ధతిలో చేయాలా. ఉదాహరణకు ఇప్పుడు కార్పెంటర్స్ ఉంటారు అనుకోండి, ఒక 100 మంది కార్పెంటర్లను కలిపి ఒక కోఆపరేటివ్ సొసైటీ పెట్టి ప్రభుత్వం దానికి లోన్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఫర్నిచర్ షాపులు పెట్టించండి. అయితే ఆ వృత్తి నుంచి ఉన్నటువంటి వాళ్ళు రోడ్డు మీద పడకుండా ఉండాలా. మరి బంగారు పని చేసే వాళ్ళని ఒక 50 మంది 100 మందితోటి ఒక కోఆపరేటివ్ సొసైటీ మాదిరిగా పెట్టి వాళ్ళ చేత పెద్ద పెద్ద బంగారు మాల్స్ పెట్టించండి. ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాలకు వెళ్ళే చిన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు పెట్టేసి ఇక్కడ లోకల్ వాళ్ళ పొట్టలన్నీ కొట్టడం అనేది జరుగుతుంది. అది పెద్ద అన్యాయం అనేటువంటి విషయం. అదేవిధంగా ఈ పెద్ద పెద్ద ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా. దీని మీద ప్రభుత్వం ఒక చట్టం చేసి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక చట్టం చేసి, అది ఏ పరిశ్రమ అయినా, అది ఏ పెద్ద షాప్ అయినా, ఏదైనా కూడా 85%, కనీసం 85% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలా ఖచ్చితంగా. అది ఎవరు మాల్ పెట్టినా, ఎవరు పెద్ద బిజినెస్ కాంప్లెక్స్ పెట్టినా, ఎవరు పరిశ్రమ పెట్టినా, ఎవరు ఇండస్ట్రీ పెట్టినా కూడా లోకల్ వాళ్ళకు 85% జాబ్స్ ఇవ్వాలా అనేటటువంటి విధంగా ఉన్నట్లయితే కొంచెం లోకల్ వాళ్ళకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మరి న్యాయమైన ఇష్యూ కోసం ఉద్యమాలు చేసేటప్పుడు మనము ఇట్లా ఈ ముందస్తు అరెస్టు చేయడము, తీసుకెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్ తిప్పడం, అందులో ఇవన్నీ సరైన పద్ధతి కాదు. వాళ్ళ కేవలం శాంతి భద్రతల విషయంలో కనుక పృథ్వీరాజ్ యాదవ్ను వాళ్ళు నిర్బంధంలోకి తీసుకున్నట్లయితే దాదాపు 24 గంటల టైం అయిపోతున్నది. కాబట్టి వెంటనే ఆయనని విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దానిలో ఓన్లీ శాంతి భద్రత సమస్య కూడా అయిపోయింది. ఇప్పుడు 24 గంటల టైం కూడా అయిపోయింది. ఈరోజు కూడా మధ్యాహ్నం టైం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి పోలీస్ కమిషనర్ తోటి, డీజీపీ తోటి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే పృథ్వీరాజ్ యాదవ్ను విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఉద్యమం ఇంత ఉధృతం అవుతున్నటువంటి దశలో ప్రభుత్వాలు సైతం కూడా దీన్ని చల్లార్చేటువంటి ప్రయత్నం చేయకపోగా మార్వాడీలు ఇక్కడే ఉంటారంటూ కూడా వాళ్ళలో ఇప్పుడు ఎవరైతే మీలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అర్బన్ నక్సలైట్ అంటే ఒక ముద్ర వేస్తాము. ఇప్పుడు న్యాయం కోసం పొట్లాడే వాళ్ళకి ఏ పేరు పెడితే ఏమున్నది? ఏ పేరు పెట్టినా కూడా మనం చేసే డిమాండ్లు, మనం కోరుతున్నటువంటి విషయాలు అన్యాయమైనయా న్యాయమైనయా? మనం అంటున్నాం మన నీళ్ళు మనకు రావాలంటున్నాం. అందులో మన నీళ్ళు మనకు రావాలనడం న్యాయమా అన్యాయమా? మన ఉద్యోగాలు మనకు రావాలనడం న్యాయమా అన్యాయమా? అక్కడ పేరు పెట్టుకోవడానికి అవకాశం ఏమున్నది? అది కరెక్ట్ కాదు కదా. నువ్వు ఇష్టం వచ్చిన పేరు పెడతా ఉంటే, ఇప్పుడు యూరియా దొరుకుతలేదు రైతులకు, అందరు రైతులు రోడ్డు మీదకి వస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పంపించాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ పంపుతలేదు. యూరియా సగం యూరియా కూడా కేంద్ర ప్రభుత్వం పంపాల్సింది పంపుతలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఉందో గత సంవత్సరం నుంచి ఉన్నటువంటి స్టాక్ బంపర్ను బయటకు తీసి మొత్తం ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేయడం లేదు. కాబట్టి ఏతుందో మరి ఆ ఇష్యూ మీద రైతులు మాట్లాడితే వీళ్ళు ఏదో ఆందోళన కాలరు, అర్బన్ నక్సలైట్స్ అట్లాంటి ఏమన్నమాట. సమస్య పుట్టించింది వీళ్ళు, సమస్యను పరిష్కారం చేయాల్సింది వాళ్ళు. సమస్య గురించి మాట్లాడితే వాళ్ళు ఉద్యమకారులు అంటే